ఎలా వస్తుండేమో చెప్పు. సరే ఏదా చిన్నడా గారితో పట్టుకోండి. ప్రోగ్రెస్ కార్డు వాడికి ఈరోజు ఇచ్చింది చిన్నడికి. అనుకోసమే నేను చిన్నడికి ఈరోజు ఇచ్చిండ్రు, వీడికి రేపు ఇస్తారంట. సో వాళ్ళిద్దరైతే వెళ్ళి ప్రోగ్రెస్ కార్డు నా ముఖంలో ముఖం పెట్టి లడ్డు బాగా కనబడుతుంది. తీసుకురానికి అయితే వెళ్ళారు. చూద్దాం ఎన్ని మార్క్స్ వచ్చినాయేమో. నాకా నీకు రేపు కదా ఈరోజు వచ్చిన నీళ్ళు నా వీడియోస్ ఇస్తే దూరం నుంచి దిగి కొంచెం ఈరోజే వచ్చిన నీళ్ళు. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు గుడ్ మార్నింగ్ కూడా చెప్పలేదు. పొద్దున్న లేచి ఇంకా బ్రష్ కూడా చేయలేదు. అవి ఇవి పనిలో చేసుకుంటున్నా. కొంచెం లేట్గా లేచిన. ఇంత లేట్ లేచినా అని ఇంట్లో అర్లీరు ఎవరైనా మాట్లాడకుండా నా పనులు నేను చేసుకుంటున్నాను అనమాట. జస్ట్ ఇప్పుడే మాట్లాడుతున్నా వీడియో స్టార్ట్ చేసినందుకు. సో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో చూద్దాం చిన్నడా చూద్దాం. ఇదేంటి బాలి మీ మేడం ఏమనిందా? ఏం చేస్తున్నావా అన్నిందా లేదా? ఏం చేస్తున్నావా హోంవర్క్ రాసుకుంటున్నావా ఆడుకుంటున్నావా అని తింటుంది. అదే ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేసిర్రు. మా మేడం చెప్పింది ఎండలా వెయిటింగ్ ఎండలా తిరగదని చెప్పిందా? ఇద్దరువా? ఏ ఇద్దరు వీరా? నేను అదే అనుకుంటున్నా. ఇది ఇచ్చిరేంది అనుకుంటున్నా. ఇది నీదిరా భవిష్య. ఇది నేను ఏమైనా సర్టిఫికేట్ గిట్లా ఇచ్చినా ఇందులో పెట్టి వాళ్ళకి సర్టిఫికేట్. యూకేజీ కంప్లీట్ అయ్యి ఫస్ట్ క్లాస్కి ప్రమోట్ చేస్తున్నట్టుగా. సో ఫస్ట్ వచ్చేసి చిన్నోడు మార్క్స్ అయితే చూద్దాం అనమాట. ఇక్కడ సైడ్ రాలేడా. సో ఇదైతే ఫస్ట్ అనమాట. FA 89% అయితే వచ్చింది. సో FA 2లో 91% అయితే వచ్చింది. SA 1లో 88 వచ్చింది. ఇక్కడ తగ్గిపోయింది మళ్ళా. నెక్స్ట్ వచ్చేసి ఫెయిల్ అయ్యిందే. ఫెయిల్ ఏమి అవ్వర్లే, మీరు ఎప్పుడు ఫెయిల్ అయ్యలేరు కూడా. ఇంకా FA 3లో 94% వచ్చింది. ఇక్కడ పెరిగింది అంటే ఇద్దరు ఇక్కడే తగ్గిందనమాట. SA 1లోనే 88% వచ్చింది. ఫస్ట్ నుంచి ఇంత ఏమంటారు పెరుగుకుంటూ వెళ్ళింది కానీ ఇక్కడ తగ్గింది. అండ్ SA 2లో 91%. ఇది వచ్చేసి FA 4 93. సో ఇవన్నీ ఆల్రెడీ చాలాసార్లు చూపించినాయి. ఎప్పుడు ప్రోగ్రెస్ కార్డు వచ్చినా చూపిస్తూనే ఉంటాయి కదా. సో ఈ రోజుదైతే చూద్దాం. అయిపోయింది కదా. టిఫిన్ చేసినావు, జ్యూసు తాగినావు. ఇప్పుడే జస్ట్ టిఫిన్ చేసి జ్యూసు తాగి పోయినావు. ఆగు జరా, ఏం పళ్ళు కూడా తోమకుండా చేస్తున్నా. నా ముఖం చూపిరా, మాట్లాడేటప్పుడు నా ముఖం చూపిరా, రిపోర్ట్ కార్డు చూపించినప్పుడు రిపోర్ట్ కార్డు చూపి. ఇది వచ్చేసి ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్ అనమాట. సో మొత్తం 100 మార్క్స్కి కదా, 600కి 551 వచ్చినాయి. 49 మార్క్స్ తగ్గినాయి. 90% అయితే వేసారు. సో ఇది వచ్చేసి చిన్నోడి ప్రోగ్రెస్. కానీ చాలానే మార్క్స్ తగ్గినాయి. అసలు చదివే లేరు, రావడం ఆడుకోవడం తిరగడం ఇంతే. ఇంకెప్పుడు పెద్దోడిది చూద్దాం. పెద్దోడిది కూడా అన్నీ చూపించుకుంటూనే వచ్చినాయి కదా. సో లాస్ట్ వచ్చేసి ఇప్పుడు లాస్ట్ ఫైనల్ అయితే చూద్దాం. ఏమన్నది నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు రిపోర్ట్ కానీ? సో అయ్యో వచ్చేసి 2 మార్క్స్ అనమాట. ఎన్ని మార్క్స్ తెలుగులో పాస్ అయినా? నువ్వేం రా తెలుగునే పట్టినావు. విన్నుకి అయితే చాలానే తగ్గినాయి. మెయిన్గా హిందీలో యూఎస్లో అయితే బాగా తగ్గినాయి. నేను కూడా లాస్ట్లో అసలుకి పట్టించుకోలేదు. ఇంక ఇయర్ అంతా చదివినవే ఉంటాయి కదా అన్నట్టుగా కొంచెం నేను కూడా డీలో వదిలేసిన. సో మార్క్స్ అయితే బాగానే తగ్గినాయి. కాకపోతే ఇట్స్ ఓకే, పర్వాలేదు, పాస్ అయితే అయ్యిండు. అండ్ సెకండ్ క్లాస్కి ప్రమోటెడ్.
ఇది వచ్చేసి మళ్ళీ రీఓపెన్ వచ్చేసి 6th మంత్లో 12th ఉందన్నమాట. జూన్ 12th అని చెప్పారు. సో ఇంకా ఇవి వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్. ఇంతకు ముందు దాంట్లో ఇంకా ఇట్లా ఉన్నాడు. ఇక్కడ వచ్చింది బాగా 90% వచ్చింది. ఇక్కడ బాగానే పెరిగింది. ఇక్కడ కూడా 93 వచ్చింది. ఇంకా మిగతా అంతా తగ్గించుకుంటూనే వచ్చింది. ఈవీఎస్లో హిందీలో బాగా తగ్గినాయి లడ్డు. హిందీ ఎందుకు అంతా వచ్చు అనుకుంటూ పోయినావు కదా. ఈవీఎస్లో చూడు 81 వచ్చినాయి. ఈవీఎస్లో 82 వచ్చినాయి. హిందీలో 81 వచ్చినాయి. ఇంగ్లీష్ కూడా 84 వచ్చినాయి. ఓన్లీ తెలుగు మ్యాథ్స్లో ఒకటే 91, 90 వచ్చినాయి. చాలానే తగ్గినాయి. 428 వచ్చినాయి అంతే. అందుకే అమ్మా చదువుకోవాలంటే ఇంకా మేడం మీ తప్పు ఉంది. నేను కూడా వదిలేసినందుకు నా తప్పు కూడా ఉందిలే. సిగ్నేచర్ వేసినా మనం ఇంట్లోనే పెట్టుకోవాలి. ఇంకా చిన్నోడి పేరా నీ పేరారా? చదువురా ఫస్ట్. ఆడా ఏముంది చదువు. సో మార్నింగ్ వీళ్ళు ప్రోగ్రెస్ కార్డ్ చూపించాక మళ్ళీ ఈవినింగ్ అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వీడియో. సాయంత్రం పనులు అనమాట. పక్క జరుగురా. క్లైమేట్ చూడండి. బయట క్లైమేట్ చూపించుకోండి. చల్లగా ఉంది కానీ గాలి కూడా ఫుల్ వస్తుంది కదా ఫ్రెండ్స్. చూద్దాము. చూడండి ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఉంది కూడా. గాలిలు మెరుపులు పందిళ్ళు ఇలా పట్టుకున్నాను నేను నవ్వినా. ఇప్పుడు వచ్చేసి ఈరోజు వంట ఎగ్ కర్రీ చేసిండు అనమాట. నిన్నటిది కొంచెం పప్పు ఉండే దాంట్లోకి ఎగ్ కర్రీ చేసిన. కానీ ఇక వీళ్ళు చికెన్ తెచ్చుకున్నారు. ఈ పీసులు అంతా ఏంది ఇట్లా పడేసిండు. నేను సో తెచ్చి క్లీన్ అయితే వేసి పెట్టిండు. ఇంక ఈరోజు అయితే మ్యాంగోస్ తిన్నగానే అసలు ఇవి ఇంత కూడా టేస్టే లేవు. కచ్చికాయలకి ఏదో మందేస్తే ఇవి పైన కలర్ వచ్చినట్టుంది. అసలు ఈ కచ్చికాయలు తింటే ఎట్లుందో సేమ్ ఇవి అట్లా ఉంది. కచ్చికాయలు కూడా ఇవ్వండి తోతపరికాయలు అసలు టేస్టే లేవు ఇవైతే. అండ్ ఈ పిల్లల కోసం అయితే లెగ్ పీసులు తెచ్చిండంట. లెగ్ పీసులు మంచిగా అయితే కడిగి ఉప్పు కారం అత్తిచ్చి పెట్టిండు. సో వాళ్ళకి కర్రీలు అయితే చేసేయాలి. ఇంకా నాకు ఎగ్ కర్రీ ఇదే సరిపోతుంది. మ్యాంగోస్ ఇప్పటికే 2 తిన్నావు సాల్బే. వద్దు ఊకే అవే తింటే మళ్ళీ పుండ్లు గిన్నెలు అయితే వేడి అవుతుంది. మళ్ళీ జియ పెడుతుంది. నీవే కదా అన్నావు. పద నేను దబదబ వంట వేసి ఇస్తా పనుడు. మీరు ఆడుకోండి పండు. అండి వచ్చేసి అరే విన్నో పఫ్ఫులు రా తర్వాత తింటా అంటే ఇవి ఇక చీమలు తింటున్నాయి. మధ్యాహ్నం పఫ్ఫులు తెచ్చుకుంటే అందరు తిన్నాం. అప్పుడే తినరా అని చెప్పిన. ఇంకేమేలా పడేయాలి ఇంకా వేస్ట్. ఇవి అన్నంలో కూడా జరుగుతున్నట్టున్నాయిరా. ఎడ పడేస్తావు? ఈ నుంచి ఇగ్గు రోడ్డు మీద అంతా పడితే గబ్బు లేపి అందరు తిట్టనీకి ఈ నుంచి రోడ్డు మీద ఇగ్గు నడు అక్కడ. అప్పుడే తినరా అని చెప్పిన. వేస్ట్ చెప్పినప్పుడు వినాల. మళ్ళా అంతా చూడాలి. ఇక్కడ లైన్ కట్టినాయి చీమలు. అంత లైన్ కట్టినాయి. ఇక్కడ ఎక్కడి నుంచో వస్తుంది. ఇది వచ్చేసి నిన్న పచ్చడి చేసి పెట్టినా కదా. బాక్స్ వేసి పెట్టినాను. తిను. ఇంతసేపు వాడు తిన్నాడు. వాడు తిన్నామన్నప్పుడు వీడు ఐస్ క్రీమ్ తినలేడు. ఇప్పుడు వీడు ఐస్ క్రీమ్ తింటా అంటాడు. తిను తీసుకో. తిన్నావు కదా నువ్వు ఇప్పుడే. ఎన్ని తింటారు? ఒకటి తింటే సరిపోతుంది. రోజుకి ఏదో తింటున్నామా ఉన్నాయా లేవని ఇన్ని తినద్దు. అందులో చల్లగా ఉంది వెదర్ కూడా. సో పనులు అయితే అయిపోయినాయి అనమాట. సో ఫ్రై అయితే చేసి పెట్టిన.
చూపిస్తా. ఇదంతా అదే ఫ్రై పైన వచ్చింటుంది కదా, గ్రేవీ లెక్క అది వేసిన, అది ఇంకంతా ఉడిచేసి తోమేసిన అనమాట. ఇక్కడ కర్రీ కూడా అవుతుంది, పడిపోయి కాలిపోయిద్దిరా నాయన. ఈ పొగ అనేదే కాలినంత ఎఫెక్ట్ ఉంటుంది. 2-3 సార్లు కాలి అట్లా బొగ్గలు కూడా వచ్చినాయి నాకు. సో అన్నం అయితే ఉంది, మధ్యాహ్నం చేసింది. సో దీంట్లో అయితే పిల్లలకి వేసి ఫస్ట్ తినిపించేస్తా. అప్పటి నుంచి అడుగుతారు అన్నం అని. మాకైతే మళ్ళీ వండుకోవాలి. ఒక సగం గ్లాస్ పెడితే సరిపోతుంది అనమాట. ఇంతసేపు పాటలు విని మొత్తం ఫోన్లో ఛార్జింగ్ అంతా పెట్టారు. సో పనులు చేసుకునేంతసేపు పాటలు పిల్లలు కూడా వింటారు. మెయిన్గా మా విన్ను కూడా బాగా వింటారు. ఆ పాట రాకపోయినా హమ్ చేస్తుంటాడు అని. సో ఛార్జింగ్ పెట్టేసి వాళ్ళకి తినిపించేస్తా. ఉంది ఇప్పుడే కదరా లెగ్ పీసులు, అన్నము, 2 మామిడి పండ్లు అన్నీ మింగిరు. నాన్ వెజ్ ఉంటే ఇంతే, తింటేనే ఉంటారు. నాన్ వెజ్ చికెన్ మసాలా పెట్టినా. ఇప్పుడు తినే చికెనే బే, లెగ్ పీస్ పీకొని తిన్నావు. అది 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 బలం వస్తుంది. ఏం బలం వస్తుంది? ఏం తింటే బలం వస్తుంది? లెగ్ పీస్ తింటే బలం వస్తుంది. అన్నం కూడా చేసేసిన. ఇంకా మనకి టీవీ చూసి వస్తారంట. చిన్న అయితే చూస్తున్నారు. ఇంకా నేనైతే ఎడిటింగ్ చేయాలి. రేపటి వీడియోస్ ఎడిటింగ్ అయితే చేయలేదు. సో ఇంతే ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్గా తీసిన. అక్కడెక్కడ తీసినా మరి మొత్తం మార్నింగ్ నుంచి అయితే తీయలేదు. సో మధ్యలో తీసిన. సో ఎంత తీసినానో అంత పెడతా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. బాయ్.